హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అమృత అప్లై చేశారా? అమృత యూనివర్సిటీలో అప్లై చేశారు. మరి ఈరోజు అయితే లాస్ట్ డేట్ అమ్మ. ఈరోజు నైట్ 11 లోపు అయితే 11:59 లోపు అయితే అప్లై చేసుకోండి ఎవరైనా. మళ్ళీ ఎగ్జామ్ డేట్ వచ్చి May 7th, May 11th. ఇప్పుడైతే అందరూ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మనకి జేఈలో సీట్స్ వస్తాయో రావాలా. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే విట్లో కానీ అమృతలో కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. జేఈలో లాంగ్లో వచ్చేస్తున్నాయి కొంతమంది స్టూడెంట్స్, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అదేవిధంగా మిజోరాము, నాగాల్యాండ్, మణిపూర్ ఇలా లాంగ్లో స్టూడెంట్స్ కొంతమంది వస్తున్నాయి. మరి అందుకని అమృతాన్ని కూడా కన్సిడర్ చేయండి. అమృతాన్ని కూడా మరి ఎవరైతే ఫీజు పే చేసుకునే కెపాసిటీ ఉంటుందో మీకు అమృతాన్ని కన్సిడర్ చేయండి. May 1st టుడే ఇస్ లాస్ట్ డేట్ అమ్మ అమృతాకి. ఎగ్జామ్ డేట్ వచ్చి May 7th, May 11th ఉండటం అయితే జరుగుతుంది. ఇది ఫేజ్ టూ అడ్మిషన్స్. మరి ఎవరైనా ఉంటే మరి అమృతాకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఇది ఫేజ్ 2 డీటెయిల్స్ అమ్మది. మనకి ఇంపార్టెంట్ డేట్స్, ఫేజ్ 2కి సంబంధించిన డేట్స్ ఇవి అప్లై చేసుకుని ఈ వెబ్సైట్కి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మార్నింగ్ 9:30, 12:30కి, ఆఫ్టర్నూన్ 2:30 స్లాట్. ఎగ్జామినేషన్ వచ్చేసి 7th, 11th ఉంటుంది. మరి అప్లై చేసుకోండి ఎవరైతే మరి ఆల్రెడీ జేఈ మీద ఇంట్రెస్ట్ లేదో. మరి కొంతమంది స్టూడెంట్స్కి లాంగ్లో వచ్చేస్తున్నాయి, నార్త్లో వచ్చేస్తున్నాయి. అలాంటి స్టూడెంట్స్ మరి ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్రెడీ రిజిస్టర్డ్ నో నీడ్ టు రిజిస్టర్ అగైన్ ఫర్ ఫేజ్ 2. క్యాండిడేట్ హూ రిజిస్టర్డ్ బుక్డ్ స్లాట్ ఫర్ ఫేజ్ 1 రిగార్డ్లో అటెండెన్స్ మస్ట్ పే ది అడిషనల్ ఫీజు అయితే కట్టాలి. రీఅటెంప్ట్ పేమెంట్ లింక్ ఈజ్ అవైలబుల్ అను. ఇదమ్మా స్టూడెంట్స్. మరి ఎవరైతే అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోండి. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఇంతకుముందు మనం వీడియో చేసాము. ఫీజ్ స్ట్రక్చర్ ఎవరికైతే ఉంటుంది మరి మీరు చూడొచ్చు. అమృతకి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మరి కేటగిరీ 1 మరి ఇది ఫీజెస్ కూడా మీకు ఈ కేటగిరీ 1 మినిమం CGPA అయితే రావాలి. మరి ఎవరైతే మినిమం CGPA రాకపోతే మీరు ఈ యొక్క స్లాబుల్లో ఉంటుంది. స్లాబులు ఉంటాయి కదా, మనకి స్లాబ్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లాగా ఇవి స్లాబ్స్ ఉంటాయి. ఇది మినిమం CGPA మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. లేకపోతే ఏంటంటే మీరు 4.5 దాకా ఉంటారు. అలాంటి వాళ్ళే మరి అమృతాలో వెళ్ళండి. ఫీజెస్ కూడా చాలా భారీగా ఉంటాయి. అది ఫీజెస్ తట్టుకునే వాళ్ళు ఉంటేనే అమృతలో జాయిన్ అవ్వండి. మీరు ఈ ఫీజెస్ మరి స్లాబ్ 1 ఉందని ఈ స్లాబ్ 1 ఉంటుందని గ్యారంటీ అయితే లేదు. స్లాబ్ 2 ఉంది, 2.75 ఇది ఉంటుందని గ్యారంటీ లేదు. మీరు 4కి కూడా వెళ్ళొచ్చు, 3లో ఉండొచ్చు. అది మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సపోజ్ మీరు CGPA ఫస్ట్ ఇయర్ మెయింటైన్ చేయలేదు, తర్వాత సెకండ్ స్లాబ్కి వచ్చేసారు, సెకండ్లో మంచిగా వచ్చింది, మరి ఫస్ట్ స్లాబ్కి వెళ్ళరు. అది రూల్ పెట్టారు. మరి అమృతలో ఇలాంటి కఠినమైన నిబంధనలు అయితే ఉన్నాయి. అమృత హాస్టల్ చార్జెస్ అమరావతి, అమృతపూరి, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, నాగర్కోయిల్, ఫరీదాబాద్లో మరి హాస్టల్ ఛార్జెస్ కూడా మరి ఎక్కువగానే ఉన్నాయి. అమృతలో మనం సపరేట్ వీడియో చేయడం కూడా జరిగిందమ్మా స్టూడెంట్స్. మరి అమృతలో చేరే ముందు ఫీజెస్ కూడా ఒకసారి మరి చూసుకోండి. ప్యాటర్న్ తెలుసు కదా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 150 minutes, 2.5 hours, CBT బేస్డ్ మ్యాథమెటిక్స్ 40, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 25, ఇంగ్లీష్ ఇలా 3 hours అయితే మరి -1 అయితే మార్క్స్ అయితే ఉండటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్. మరి ఇదే విధంగా చూసినట్టు అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలుసు కదా ఆల్రెడీ. మరి నైట్ లోపు మీరు అప్లై చేసుకోండి. అమృత విశ్వవిద్యాలయం ఎవరైనా అప్లై చేశారా లేదా అనేది జస్ట్ వీడియో చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.